ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీకి వరుసగా తగ్గుతున్నాయి. నంబాల కేశవరావు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పాటు అగ్రనేతల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు మల్లోజుల ఆసన్నలు ఆయుధాలతో సహా లొంగిపోగా నిన్న ఛత్తీస్గఢ్ లో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో నిన్న కేంద్ర కమిటీ పేరుతో లేఖను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. ఫిబ్రవరి 15 వరకు ఆయుధాలు వీడతామని, కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని లేఖలో తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. మావోయిస్ట్ పార్టీకి రోజుకో ఎదురు దెబ్బతో చెప్పాలి. ఇప్పటికే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి అయితే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మడకం హిడ్మా అంటే కేంద్ర కమిటీ సంబంధించినటువంటి పలు ఎన్కౌంటర్ చేసిన ఘటనల్లో ప్రముఖుడిగా ఉన్నటువంటి ఏదైతే మడకం హిడ్మా అంటే దాదాపు ఆయనపై కోటికి పైగా రివార్డు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని కూడా హతమార్చడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బ తగిలని చెప్పాలి. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి పలువురు ముఖ్య నేతలు మృతి చెందడంతో అయితే మావోయిస్ట్ పార్టీ ఇప్పటికి కోలుకొని దెబ్బ తగలడంతో మళ్ళీ మొన్న జరిగినటువంటి నంబాల కేసులో నిన్న హిడ్మా మృతి పెద్ద ఎత్తున అయితే భారీగా నష్టం వాటిందని చెప్పాలి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోయారు. ఆ తర్వాత సూక్మా జిల్లా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు అయితే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడంతో అయితే తీవ్ర నష్టం వాటిల్ని చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు కూడా లేఖలు విడుదల చేశారు. మేము చర్చలకు సిద్ధము, మీరు ఎన్కౌంటర్లు నిలిపేయాలంటూ కూడా పలుమార్లు లేఖలు విడుదల చేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా కేంద్రం మాత్రం మావోయిస్టు నిర్మూలించే విధంగా అయితే కేంద్రం ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర కూడా పెద్ద ఎత్తున అయితే భారీ మొత్తంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపు 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క నిన్న మావోయిస్ట్ పార్టీ కూడా లేఖను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 వరకు కూడా మాకు టైం ఇస్తే ఎన్కౌంటర్ నిలిపివేయాలి, ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ యొక్క కేంద్ర కమిటీ నుంచి కూడా ఈ యొక్క లేఖను విడుదల చేశారు. అయినప్పటికీ కూడా కూంబింగ్ ఆపరేషన్ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. కేంద్రం మాత్రం కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర బలగాలు అయితే చొచ్చుకుపోతున్నారు. ఇప్పటికే హిడ్మా సంచరిస్తున్న ప్రాంతం ఏదైతే కొన్ని దశాబ్ద కాలముగా పోలీసులు అడుగుపెట్టిన ప్రదేశంలో కూడా పెద్ద ఎత్తున అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీలు కూడా పెద్ద ఎత్తున అయితే ఎన్కౌంటర్లు మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి, మరోపక్క పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోవడంతో అయితే పెద్ద ఎత్తున అయితే మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రకటించారు, 2026 మార్చి 31 వరకు కూడా కేంద్రంలో ఏదైతే దేశంలో మావోయిస్టులను లేకుండా నిర్మూలిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే కేంద్ర భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే కేంద్రాలకి ఏదైతే మావోయిస్టు పార్టీకి తీరా నష్టం వాటిల్లుతుంది. మరోపక్క మావోయిస్టులు మాత్రం మేము చర్చలు సిద్ధం అంటున్నప్పుడు కూడా ఈ యొక్క కేంద్ర కూంబింగ్ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా మరి కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 15 మంది కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మావోయిస్టు కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున లొంగిపోవడంతో అయితే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే చొచ్చుకుపోతున్నాయి. తెలంగాణ సరిహద్దు కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఏదైతే బార్డర్లు ఉన్నాయో ఆ బార్డర్లో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 3-4 కిలోమీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి వేలాది మంది కేంద్ర బలగాలు అయితే చొచ్చుకుపోతున్నారు. ఇప్పటికే కర్రగుట్ట ప్రాంతం మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అందులో దాంతో పాటు అంబుజుమా అడవి మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి. ఎక్కడైనా మావోయిస్టులు కంటపడితే ఎన్కౌంటర్ అనే విధంగా అయితే ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క ఎన్కౌంటర్ లతో అయితే భారీ మొత్తంగా నష్టం వాటిల్లని చెప్పాలి. మరోపక్క మావోయిస్టు పార్టీ అయితే ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పుడు కూడా కేంద్రం మాత్రం ముందుకు సాగుతున్న పరిస్థితి. ఏదేమైనా చూడాలి, మార్చి వరకు ఈ యొక్క 2026 వరకు ఈ యొక్క మావోయిస్టులు నిర్మూలిస్తారా, లేకపోతే ఈ యొక్క 2025 డిసెంబర్ వరకే పూర్తి స్థాయిలో కూడా మట్టు పెట్టే విధంగా చేస్తారా అనేది వేచి చూడాల్సింది. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీటీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.